ఆ దాసి గృహము నుండి, ఆ శాపము నుండి, ఆ పాపము నుండి మనల్ని విడిపించడానికి ప్రభువుని యేసు క్రీస్తు వారే ఈ లోకానికి మానవుడిగా, మనిషిగా, మానవుడు చేసిన ఆజ్ఞ అతిక్రమము నిమిత్తము పాపము ప్రవేశించింది. ఆ పాపమనే, శాపమనే, దాస్యమనే కాడిని విరగొట్టడానికి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి దైవత్వాన్ని మనకి చూపించి, దేవుడు ఎలాగ ఉంటాడు, దేవుడు కామ క్రోధ లోభ మోహ మదమత్సరనే వాటిని జయించిన వాడు అని ప్రభువుని యేసు క్రీస్తు వారిలో మనం చూస్తాం. ఎందుకు అనగా నా చేతుల్లో ఒక పురాణము ఉంచబడి ఉంది. మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక హార్ట్ కనిపిస్తుంది. ఇదేంటయ్యా అంటే మత్స్య పురాణము శ్లోకము 3వ అధ్యాయము, ఇక అధ్యాయము 3వ అధ్యాయము శ్లోకము 41, 42, 43, 44 శ్లోకాలు ఇలాగ సాక్ష్యం ఇస్తున్నాయి. బ్రహ్మధర్మం ఏమిటి? కూతురికి కడుపు చేయటమే బ్రహ్మధర్మమట. కన్న కూతురిని ఇలాగ చేయటము మానవ కోట్లు మనుషులుగా ఉన్న మనమే ఇష్టపడము. కానీ గతములో ఎవరినైతే ఆరాధించామో, ఎవరికైతే మొక్కామో వారి ధర్మం ఏమిటి? కన్న బిడ్డకి. బ్రహ్మధర్మం ఏమిటి? కన్న బిడ్డకి, కన్న కూతురుని బలాత్కారం చేశాడట అని మత్స్య పురాణము మనకి సాక్ష్యమిస్తున్న మాట. అలాగనే మహాభారతమును కూడా మనకి మహాభారతము 2వ సంపుటము 3వ సంఖ్య 378వ అధ్యాయము నుండి 383వ శ్లోకాలు ఇలాగ సాక్ష్యం ఇస్తున్నాయి. బ్రహ్మధర్మం ఏమిటి? కూతురికి కడుపు చేయటము. ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఈరోజు పరిస్థితులని మనము చూస్తుండగానే కాలక్రమములో మనుషులుగా ఉన్నవారే కొన్ని సందర్భాలలో మన చెవుకు వచ్చినవి కావచ్చు, న్యూసుల ద్వారా కావచ్చు, మన చెవుకు పడినప్పుడు ఒకడు కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లెలని, సుమారు మించు తన యొక్క నాణ్యమని నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిని, తర్వాత తోడబుట్టిన చెల్లెలని, తర్వాత సుమారు ఆ గ్రామంలో 40 మందిని అతడు పాడు చేసినట్లుగా ఆఖరికి ఆ గ్రామ ప్రజలు, తోడబుట్టిన వారు, రక్త సంబంధులు అందరూ కూడా వారిని ప్లాన్ ప్రకారముగా, ఒక వ్యూహం ప్రకారముగా భార్యలు ఆఖరికి వారిని సంహారము చేశారు. వారిని ఆఖరికి చంపివేశారు. ఇది మనుషులలో జరిగిన ప్రక్రియ. మనుషుల్లో అందరూ ఇలాగ లేరు, గాని ఎవరో కొద్ది మంది ఉన్నారు, అందరూ లేరు. అలాంటి వ్యక్తులకి సమాజంలో ఉన్న ప్రజలు ఎలాగ బుద్ధి చెబుతున్నారు చూశారు కదా. ఒక మనుషులుగా ఉన్నవారే ఇష్టపడలేదు. అలాంటిది నిజానికి, వాస్తవానికి దేవుళ్ళు, దేవతలు కాని వారికి ఆ కాలమందు మనము దాసులమై ఉన్నాము. ఇప్పుడైతే క్రీస్తు యేసు కృపను బట్టి ఆ యొక్క మహోన్నతుని యొక్క వాత్సల్యత కృపాదానమే ఈరోజు మన పాపపు సంఖ్యల నుండి మనం విడుదల పొందటానికి దోహదపడి ఉంది. మన నీతి కాదు, మన నీతికి ఆధారమైన వాడు క్రీస్తు యేసు కృప మాత్రమే. మన నీతి మురికిగుడ్డ వలె ఉన్నదండి. వాస్తవంగా ఇకనైనా కళ్ళు తెరవండి. మనుషులుగా ఉన్నవారే ఇలాగ చేసినప్పుడు ఒప్పుకొనక తనని చంపివేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి మనుషుడు బలహీనుడు, బలవంతుడు కాదు. బలహీనుడు కనుకనే వాస్తవంగా పూజలు, పురస్కారాలు, జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, అనేక రకాలైన యజ్ఞ హోమాలు జరిగించినప్పటికీ పాప సంఖ్యల నుండి ఎవరు విడిపిస్తారని అనేక రకాలైన మాలధారణలు జరిగించినప్పటికీ మనుషుడు బలహీనుడుగానే అన్ని విధములుగా మానవుడు
బలహీనుడు. అయితే ఇక్కడ మనం చెప్పబడుతున్న నేను చూపించిన మాటలో ఏముందంటే, మత్స్య పురాణములో బ్రహ్మధర్మం ఏమిటి? కూతురికి కడుపు చేయటమేనట. మహాపురాణములోను ఆ మహాభారతములోను బ్రహ్మధర్మం ఏమిటి? కూతురికి కడుపు చేయటమేనట. ఏమండి, ఇకనైనా మేలుకోనండి. వాస్తవం ఏమిటో, నిజమేమిటో, ఆ అజ్ఞానం అనే అంధకారం అనే ఆ చీకటి నుండి మీరు బయటికి రావాలని ఈ రీతిగా మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ఇంతటితో మరి ముగిస్తున్నాను. మరి మనము దేవుళ్ళకి కాని వారికి దాసులై ఉన్నాము. ఆ దాసి నుండి, ఆ పాపము నుండి, ఆ శాపము నుండి ప్రభువు యేసు క్రీస్తు వారే మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉండగా ఆయనతో కూడా మనల్ని బ్రతుకున్నట్లుగా ఆయనే మన కోసం వచ్చి ప్రాణం ఇచ్చాడండి. మన పాపములను ఆయన రక్తము చేత కడిగి వేశాడు. ఇకనైనా మారండి, తెలుసుకోనండి. అజ్ఞానం అనే అంధకారములో నుండి, చీకటిలో నుండి ఎలపడికి రండి. వాస్తవం ఏమిటా, నిజమేమిటా, మనం చేస్తున్న భక్తి మోక్షానికి నడిపిస్తుందా? మన చేస్తున్న భక్తి ద్వారాగా మోక్షానికి వెళతామా, లేక పాతాళము నరకానికి వెళ్ళిపోతామా అనేది కొంచెము ఆలోచించి నిజమైన వెలుగు దగ్గరికి రండి. ఆ వెలుగు ఎవరై ఉన్నారంటే ప్రభువుని యేసు క్రీస్తు వారై ఉన్నాడన్న సంగతి మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తూ, మరి అంతకు మాత్రమే గాక నిజమైన సత్యమై ఉన్నవాడు, మనల్ని మోక్షానికి తెచ్చేవాడు యేసు ప్రభు వారు మాత్రమేనండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము ఈ రీతిగా సాక్ష్యం ఇచ్చింది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరి ఎవడును తండ్రి రాజ్యమునకును నా తండ్రి వద్దకును మరి ప్రవేశించటము అసంభవము అన్నది లేఖనము. దేవుడు చెప్పిన మాట, ప్రభువు యేసు క్రీస్తు ఇచ్చిన సాక్ష్యము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే క్షేమమై ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. ఈ రీతిగా చెప్పిన వాడు ఈ సృష్టిలో కాదు, కనపడని లోకాలలో కాదు, ఎవ్వరూ లేరండి. మనము బలహీనులమే, మనం పూజించిన వారు కూడా బలహీనులే. ఇది ఎరగక మరి శ్రావణ మాసములో మరి ఎంత భయంకరమైన పూజలు చేశామంటే, కడుపులోకి బండారము కుంకాన్ని మింగిన రోజులు ఉన్నాయి. కాళ్ళ గెజ్జె కట్టి డ్యాన్స్ చేసి వీరంగం దొక్కి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి. అవన్నీ కూడా అజ్ఞానం అనే అంధకారం అనే చీకటికి సంబంధించిన రోజులు కనుక నా మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఎలాగ వెలిగింపబడ్డాయి? క్రీస్తు యేసు రక్తము ద్వారాగా వెలిగింపబడ్డాయి. ఈ రోజు నా కరుణాకర్, సుగుణ, రాధా మనోహర్ దాసు, బోకర్ లలిత్ కుమార్ ఇంకా కొద్ది మంది ఉన్నారు. ఇంకా అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఇంకనూ కొట్టుమిట్టడిపోతున్నారు. అలాంటి వారందరికీ ఈయన సందేశము మరి సందేహాలు ఉన్న వారందరూ కూడా మరి తప్పకుండా ఈయన మరి మెసేజ్ దేవుని వర్తమానము వినాలని, మీ సందేహాలకి ఇదిగో సరైన ఆన్సర్, సమాధానము మరి ప్రభువుని యేసు క్రీస్తు వారి పేరిట మీకు నేను మరి తెలియపరుస్తున్నాను. బ్రహ్మధర్మం ఏమిటి? కన్న కూతురిని పాడు చేసిన దాఖలాలు మరి మనుషులుగా ఉన్నవారు చేస్తేనే ఒప్పుకోనేరరు. కానీ మనము దేవుళ్ళని కాని వారికి దాసులై ఉన్నాము. ఆ దాస్య గృహము నుండి, ఆ పాప శాపము నుండి మనల్ని విడిపించడానికే మానవుడై మనిషిగా భూమి మీదకు వచ్చాడు. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువు వారే మీకు సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్.